శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పుష్య బహుళ చవితి శుక్రవారం. ఈరోజు మకా నక్షత్రం మధ్యాహ్నం 1:23 వరకు ఉంది. తదుపరి పుబ్బ. ఈరోజు జనవరి 17, 2024 తేదీ 25వ తేదీ శుక్రవారం. ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:51 9:30 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 1:17 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 9:58 14:41 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు జనవరి 17, 2025వ తేదీ శుక్రవారం. ఈరోజు నక్షత్రాలైనటువంటి మఖ, పుబ్బ నక్షత్రాలు ఎవరికి తారాబలకు వస్తుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మఖ, పుబ్బ అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాడికి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాడికి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. తులారాశిలో జన్మించిన వాడికి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాడికి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఏర్పడుతుంది. కుంభరాశిలో జన్మించిన వాడికి కలత్రపరకు ధనలాభం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాడికి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాత్రని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయవిక్రయం చేసిన వాళ్ళకి కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయవిక్రయం చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంకటహార చతుర్థి. ఈ సంకటహార చతుర్థి వచ్చినప్పుడు మనం ఏదైనా సంకటమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లేదా అగమ్యమోచి గోచరమైనటువంటి సమస్యలు ఉన్నా, జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నా, ఆ గణనాయకుడిని వినాయక చవితి రోజు ఏ రకమైనటువంటి ఆరాధన చేస్తారో అదేవిధంగా ఈ సంకటహార చతుర్థి రోజు కూడా ఆ చవితి చేసినట్టయితే సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తారని చెప్పి మన శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లవాడ.